యోన దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణం వెళ్ళమన్నాడు. నినివే పట్టణం వెళ్ళమంటే అయినా నినివే పట్టణం వెళ్ళకుండా పరిశీలికి ఛార్జీ తీసుకొని ఆ వాడలికి దజ్జాగా నిద్రపోతాడు. ఎలా నిద్రపోతున్నాడు? దజ్జాగా నిద్రపోతాడు. తుఫాన్ రేగిలకి ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఈ తుఫాన్ వచ్చింది? వాళ్ళ దేవతల్ని స్మరణిస్తున్నారు. అయ్యా ఈ తుఫాన ఆపండి అని వాళ్ళ దేవతల్ని బట్టి ఏడుకుంటున్నారు. ఈ యోనైతే నిద్రపోతా ఉన్నాడు. వాళ్ళలో ఉన్నాయి ఏమి వేశారు? సరుకులన్నీ సముద్రంలో వేసారు. సరుకులు బియ్యం అన్నీ వాళ్ళు తెచ్చుకున్నవన్నీ సముద్రంలో వేసినా కూడా వాడు తేలిక ఇంకా ఎక్కువైపోతుంది. అయ్యా దానికి చేస్తామన్న నమ్మకాలు ఎవరికి లేవు. దేవుడు చేశారంటే ఆ వాళ్ళలో చూడగా ఆవిడ దిగుబాగులో నిద్రపోతున్నాడు. ఆయన మీద శోభన వచ్చిందనే అవగాహన కూడా లేకుండా నిద్రపోతాడు. వాళ్ళు నాయకులు చేయబోయి నిద్రపోతా ఏమొచ్చింది? ఎంత బయట ఎంత అల్లకుండా ఉంటే కొంతకాలం ఉంటే కలవరం ఉంటుంది. నిద్ర వస్తుందా? ఈరోజు క్రైస్తవులు కూడా నిద్ర వస్తుంది. ఎట్లా వస్తుంది? మందిరం కాడికి వచ్చిన ఇంటికాడే ఆలోచన. నీకేంటి? ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుడిని స్మరించు. నీ ఊరేదో పేరేదో ఏ దేశాల నుంచి వచ్చావంటే నేను క్రైస్తవుని అంటున్నాను. మనం కూడా దేవుడు నమ్ముకున్నామనే చెప్తాం, కానీ దేవుడు చెప్పిన మాటలు ఇంకా ఎప్పుడైతే ఎందుకు ఇలా నిద్రపోతున్నావు? ఈ పేరేమి ఊరేమి ఏ రాష్ట్రం నుంచి వస్తుంది? నేను ఎబ్రిలు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తునో దేవుడు ఆ సృష్టికర్త అయిన బిడ్డలు. దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే నేను దర్శించిన టికెట్ తీసుకుని పారిపోతున్నాను అన్నగానే మరీ ఎక్కువ భయం వేసింది వాళ్ళకి. చీట్లు వేసారు. అసలు ఎందుకు చీట్లు వేస్తే ఏమన్నా పేరొచ్చు? ఎందుకు చేసావయ్యా ఈ పని? నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటే 8 సంవత్సరాలు ఒక మనిషిని తీసుకెళ్ళి సంవత్సరం లేనంటే ఫ్యాన్ అవుతుంది. మనిషిని చెప్పాలని చంపేస్తున్నా జనం. ముసలామి 80 సంవత్సరాలు కొన్నా. పిచ్చి గాజులు పిచ్చి దండ అంటే ఆ ఫ్యాన్ తీసి బంగారం ఉంటే ఒకవేళ వేసుకోవాలి. బంగారం ఇంట్లో పెట్టుకొని దాచుకో. పిచ్చి దాంట్లో పిచ్చి గాజులే ప్రాణాలు తీసేసి చాలా మంచిగా మా గ్రూప్లో ఉంది. నాకు ఒక కోడలు నెల్లూరులో జాబ్ ఇటాడు ఉంటుంది, కొడుకు కూడా జాబ్ ఆ ఒక్కటే ఉంటుందని బస్ కట్టేది. మరలు మనుషులు ఎంత నరహత్తుకులు, ఎంత ఘోరాత ఘోర ప్రసిద్ధి. మనిషి ఒక మాట చెప్తుంటాడు, చికెన్ పొగడు కోసం మనం ప్రాణం చేశాడు. చికెన్ పొగడు ఎట్లా నడుపుతాడు? ఘోరార్థమైన ఘోరలు రోజు. అయితే సంవత్సరం వెళ్ళినాయి అంటే వేస్తే మా పాపం కలుగుతుంది. వాళ్ళ దేవతలకి గొప్పనయ్యా నిరపరాధం చెప్తున్నామనే బాధ పాపం మా మీద ఉండుకుండును గాక అనే దేవుడికి మన యేసు ప్రభువారికి మొక్కుకొని ఏ శాపం మా మీదకి రాకుండా చెయ్యి. ఏ బాధ కోసం మా కుటుంబం చేరకుండా చెయ్యని మొక్కుకున్నారంటే ఇంత అవతలేసేసి
ఎత్తి అవతలేస్తే ఏం చేసింది? చేప వచ్చి మింగేసింది. అదే మన వాక్యభాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా పుస్తకం 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం గమనించుకుంటూ వచ్చినట్లయితే, చేప కడుపులో ఉన్నాడు యోనా. చదవండి. మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలా ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉంది యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించుకున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరువులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసిదనుకుంటుని. ప్రాణాధారము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గాధము నన్ను ఆవరించినది. సముద్రపు నాసు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడిలో వేయబడి ఉన్నవి. పర్వతపు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించున్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మోచెల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో ఉండి, మత్స్యం కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా మనం కూడా ఆపదలో పడ్డప్పుడు, శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు అప్పుడేం చేస్తాం? అప్పుడు ప్రార్థన చేస్తాం. అప్పుడు మొక్కుబడులు మొక్కుంటాం. అప్పుడు నేను పాపిని ప్రభు అనుకుంటాం. అప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఈ యోనా కష్టం వచ్చింది, వేదన వచ్చింది, కన్నీరు వచ్చింది. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చేప కడుపులో ఉండి యోనా యెహోవాకి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపు, చేప ఎంత ఉంటుంది? చేప కడుపు ఎలా ఉంటుంది? మనిషిని మింగి అరాంచుకోవద్దు. మింగు కానీ అరాంచుకోవద్దు. మింగు కానీ అరాంచుకోవద్దు. స్ట్రైట్గా వెళ్ళాలి. ఒకవేళ రౌండ్ ఇలాగ వెళ్ళింది అనుకో, ఇటువైపు ముక్కలు టక్. చూడండి, దేవుడు ఆ చేప కడుపులో ఉండి కూడా దేవుడు అతన్ని కాపాడుతాడు. భద్రత. ఆయన చేప కడుపులో ఉండి నేను ఇలా ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ ఉపద్రవంలో ఉన్నాను, ఈ నీసులో ఉంటాను. ఉపద్రవంలో ఉండి ఏమో మరణ చేయక ఆయన భద్రతను ఇచ్చాడు. పాతాళ గర్భంలో కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించు. పాతాళ గర్భం. చూడండి, పాతాళ గర్భం ఏంటి? మనిషి గర్భం చూసాము. పాతాళ గర్భం. అసలు ఆయన పరిస్థితి అయోమయంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉండి ఇలాగ నేను ఉన్నానయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, ఇగో నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములు, నీ కళ్ళు నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నేను
ఎలివేయబడి ఉన్నాడు. నీ పరిశుద్ధాలను తట్టు మరలా చూచేదని అనుకుంటుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన నీ బాధల్లో ఉంది అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ నీచిలో ఉన్నానయ్యా, భూమి గడియలు నన్ను కట్టేస్తున్నాయ్యా, ఎన్నడూ బయటికి రాకుండా నీసు నన్ను కట్టేసింది, భూమి గడియలు నన్ను కట్టేసింది, ప్రాణం పోయేంత పరిస్థితికి వచ్చిందయ్యా అని ఆయన దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. అయితే అలా ప్రార్థన చేస్తా ఆయన అంటున్నాడు, పరిశుద్ధాలయపు తట్టు మరలా నేను తిరుగుదని అనుకుంటునే అనుకోనగానే ప్రార్థించగానే ప్రాణమునాలో మూసలని యెహోవాకు కారం చేసుకుంటుంది. పరిశుద్ధాలకి ఎద్దుకు నా మనవి వచ్చాను. అస్వస్థమైన ఎత్త దేవతలు ఎందు లక్ష్యమించేవారు తమ కృపావరములను విసర్జిస్తారు. దేవతలను బట్టి పూజించేవారు దేవుని కృపా సన్నిధికి రాబడి కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తానయ్యా, నేను మొక్కుబడులను చెల్లించక మానయ్యా, యెహోవానే రక్షణ దొరికినని ఇలా ప్రార్థించగా దేవుని స్తోత్రం. అంతలో యెహోవా మత్తిములకు ఆకులి గది యోనాను నేల మీద త్రక్కాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాడు 3 రోజులు. యేసు ప్రభువారు ఆ కలువరి ఆ సమాధిలో 3 రోజులు ఎలా ఉన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండినా నీళ్ళు లేవు, ఆహారం లేదు, ప్రార్థన చేస్తున్నా. ప్రార్థించడం ఇదంతా కూడా ఒక శోధనలో ఉండి కన్నీరులో ఉండి ఒక ఆలోచన కలిగింది. హల్లెలూయా. ఒక తీర్మానం వచ్చింది ఆయనకి, ఒక సమర్పణ జీవితం వచ్చింది. తన తప్పు తను తెలుసుకున్నాడు. హల్లెలూయా. నేను తప్పుపోయేదే, నేను వెళ్ళవలసిన మార్గం వెళ్ళలేదు, నేను చేరవలసిన గమ్యం చేరలేదు, నేను ఇలాగ వచ్చానని తన తప్పు తను తెలుసుకున్నాడు. అయ్యా బలు మొక్కుకుంటానయ్యా, బలులు అర్పిస్తానయ్యా, నీకు సాక్షిగా ఉంటానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సమర్పణ జీవితం అతనిలో వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఇగో మరలా నీ పరిశుద్ధాలయ తట్టు తిరుగుదని అనుకుంటుని ఒక నూతన హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక మార్పును ప్రభును కోరుకుంటున్నాడు. ఒక తీర్మానాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఎన్నో తీర్మానాలు చేస్తాం, ఎన్నో సమర్పణ చేసుకుంటాం, ఎంతో నిబంధన చేసుకుంటాం, ఎంతో దేవుడికి ప్రతిష్ఠించుకోవాలనుకుంటాం. అవి కొంత మట్టుకే మన జీవితాల్లో కొనసాగుతాయి. తర్వాత అవి నిదానంగా వాటిని మర్చిపోతాం. మరలా అంటున్నాడు, మరలా పరిశుద్ధాలకు తట్టు తిరగాలనుకున్నానయ్యా. దావీదు రాజు అంటున్నాడు, నీ సన్నిధిలో నిన్ను తోలియా, నీ ఆత్మ నా నుండి తీసివేయదు ప్రభువా అని దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తీర్మానం అవసరం. మనం మందిరంలో కూర్చున్నాం, వాక్యం అయ్యే వరకు బయటికి రాదు. అవసరమైతే తప్ప వాక్యం అయ్యే వరకు కూడా పిల్లలు వెళ్ళిపోతున్నా, పెద్దలు క్రమం లేదు. కూర్చోవాలి, ప్రార్థన మీరు అలా వెళ్ళిపోతే ఇక్కడ చెప్పే వాళ్ళకి నడిపింపారు. కొందరైతే మందిరంలోకి వచ్చి కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇది క్రమం అనేదే కానే కాదు. ఒక తీర్మానము యోనా భక్తుడు చేసుకుంటున్నాడు. అంతలోనే తనకి ఆయన హృదయం దేవుని తట్టు తిరిగింది కనుక దేవుడు ఏం చేశాడు, యోనాకి విడుదలిచ్చాడు. దేవుని స్తోత్రం. విడుదలిచ్చి అతని నినివే పట్టణం మీద కక్కగా. చూడండి, దేవుడు ఆ యోన ఎక్కడికి వెళ్ళాలో ఓ దెబ్బ కొట్టి నేను దగ్గర చేస్తాను. దేవుడు నీ మీద నా ప్రేమ,
ఎందుకు దేవుడు నన్ను దెబ్బ కొట్టాడు, ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడంటే తండ్రి ప్రేమించిన వారిని గర్భిస్తాడు, శిక్షిస్తాడు. దేవుడు నువ్వు శిక్షించబడతలేదు, నువ్వు శోధించబడతలేదు అంటే దేవుని ఆధీనంలో లేవని అర్థం. నువ్వు శిక్షించబడుతున్నావు, శోధించబడుతున్నావు అంటే దేవుని ఆధీనంలో ఉన్నావని అర్థం. శోధించబడక మునుపు నేను శోధించబడక మునుపు నీ ఆజ్ఞలు నేను మర్చిపోయాను, నీ కట్టలు నేను మర్చిపోయానయ్యా. అయితే ఇప్పుడైతే నీ కట్టలు నేను నేర్చుకుంటున్నాను. అవే ఏం చేస్తున్నాడంటే కట్టడలను నేర్చుకుంటున్నాడంటే ఆయన కట్టడలను ఆయన విధులను నేర్చుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే యోనా భక్తుడు అయితే ఆత్మీయంగా అతనే నినివే పట్టణంలో కనుక మూడంచెలు చూస్తే అంతటేమో వాకు రెండో మారు యోనా ప్రత్యక్షమై సెలవిచ్చింది. మొదట మారు సెలవిచ్చింది యాడుగు నినివే పట్టణంలోకి వెళ్ళాలి. ఆ మొదటిసారి ప్రత్యక్షమైనందుకే ఇదంతా చేసుకుంటుంది. ఆహా నాకు దేవుడు మాట్లాడాడు, ఒక ఊరు ఏమంటే మరో ఊరు అయిపోయాడు. అప్పుడు నుండి దేవుడు వాక్కు అర్థమైపోయింది అతనికి. అయితే రెండో మారు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే తమ హృదయం మార్చుకున్నప్పుడు, దశ మార్చుకున్నప్పుడు, మరలా దేవుని తట్టు తిరిగిదని అనుకున్నప్పుడు, మృక్కుబడులు మొక్కున్నప్పుడు, అర్పణలు అర్పించినప్పుడు తమ హృదయం అనే ఆలయం, హృదయం అనే ఈ ఆలయం, ఈ కనపడుతున్న ఈ మందిరం మనం కట్టుకున్నదే. దేవుని మందిరంలో ఆరాధించడానికి అందరూ ఒక దగ్గర కూడి ఆరాధించుకోవడానికి ఈ మందిరం ఒక దాదాపు 4 సంవత్సరాలు అప్పుడప్పుడు సమకూర్చుకొని కష్టపడి కట్టుకున్న దేవుని ఆలయం. హల్లెలూయా. ఈ ఆలయము అందరూ కూడి ప్రార్థించుకోవడానికి, అందరూ దేవుని సన్నిధిలో ఆరాధించడానికి. సొలొమోను రాజు బంగారంతో కట్టిన దేవాలయము ఇంకా బంగారం మిగిలిపోయిందంట. ఎక్కడెక్కడో దూరం నుంచి ఆయన ప్రశ్నించాలా, ఆయన వ్యతిరేకించాలా, ఆయనకి ఎదురు జవాబులు అన్న వాళ్ళు వచ్చి కూడా ఆయన జవాబుకి ఆ పరిచయ విధానానికి మౌనులై వెళ్ళిపోయారు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, నిన్న సేవకుల యొక్క సమావేశం జరిగింది. మరి ఆ సేవకులు అన్నమాట ఇంత లోపల ఇంత చర్చి, ఇంత మాత్రం చర్చి ఉందో మాకు తెలియదు. ఇది దేవుని కృప. హల్లెలూయా. దాదాపుగా ఒక 22 సంవత్సరాల యొక్క ప్రయాస, కన్నీరు, దుఃఖము, వేదన, కరువు, వస్త్రహీనత, ఆకలి దప్పులు ఇక్కడ ఉన్నది. అందుకే ఈ రూపాన్ని మనం చూస్తున్నాం. సంఘస్థులు అందరూ కన్నీరు, ప్రోత్సాహం ఇక్కడ దాగి ఉన్నది. ఎందుకంటే అందరం ఒక దగ్గర కూడి చేరి ప్రార్థించడానికి, ఐక్యతగా దేవుని సన్నిధిలో సాగిపోవడానికి, దేవుని ఆలయము, దేవుని మందిరము నిర్మిస్తే, దేవుని పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ప్రభువుకు దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని గమనించినప్పుడు అతనికి ఒక మార్పు కలిగినప్పుడే ఆయన అంటున్నాడు, దేవుడు మాట్లాడాడు, రెండో మారు మాట్లాడి, నువ్వు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం గారి ప్రకటన చేయి. నువ్వు లేచి ఏం చేయాలి? సోది కప్పుల్లో అక్కడ ఇక్కడ కూర్చొని కార్యాన్ని కాలక్షేపణ చేయవద్దు. లేచి నినివే పట్టణానికి పో, అక్కడ దుర్గత వస్తుందని చెప్పి ఆ నినివే పట్టణం అంతా సంచరించి ప్రకటించేయమంటే ఆయన అలాగా నినివే పట్టణం అంతా ప్రకటన చేశాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణములకు పోయిన. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా బ్రహ్మాండం గల పట్టణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులు తిరిగి ఊర్లో ప్రకటన చేశారు. అది మహాపట్టణం, అంటే పెద్ద పట్టణం ఉండొచ్చు,
అది లాస్ట్ అంటాడు కదా, 120,000 మంది కంటే ఎక్కువైన మంది అంట ఊరది. 120,000 మంది ప్రజలుండే. చూడండి, 120,000 మంది కోసము ఒక్క వ్యక్తి ఏరే మార్గాలైతే ఊరుకోలేదు. దేవుని స్తోత్రం. ఆ పట్టణం వెళ్ళకుండా ఇంకో పట్టణం వెళ్తే ఊరుకులో చూసేరా, ఒక్క వ్యక్తి వెళ్తే ఊరుకోలేదు దేవుడు. అలాగే మనం ఒక్క ఆదివారం మిస్ అయిపోతే, ఒక క్రమకూడికి మిస్ అయిపోతే, ఒక ఆశీర్వాదానికి మిస్ అయిపోతే, ఒక రిఫ్రెషింగ్ మిస్ అయిపోతే ఏం చేశాము తెలుసా? మేము వాక్యం చెప్పేటప్పుడు చదువు తక్కువైనా నోట్స్ తెచ్చుకొని రాసుకునేవాళ్ళు. ఏం చేయాలి? నోట్స్ తెచ్చుకొని రాసుకోవాలి. అవి ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకున్నాక మరింత జ్ఞానం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. 3 రోజులు దినమంతా ప్రయాణం చేసి ప్రకటించాడు. ఇదిగో నినివే పట్టణమా, ఇదిగో దుర్గత వస్తుంది పట్టణం మీదకి, దేవుని ఏడుకోండి, మనుషారా దేవుని కొలుసుకోండి, పిల్లలేమి, తల్లిలేమి, పశువులేమి, పసిబిడ్డలేమి అందరూ మానవపూర్వకంగా దేవుని సంతకే రావాలను. హల్లెలూయా. అందరూ రావాలి. ఇంట్లో ఉన్న వారందరూ దేవుని చెప్తున్నారు. పిల్లలు, తల్లులు, పెద్దవారు అందరూ దేవుని చెప్తారు. దేవుని మందిరంలో ఉండాలని ఆకాంక్ష. ఒకరు వచ్చి ఒకరింటి దగ్గర ఉన్నారనుకో, సాతాను వారిలో ప్రవేశిస్తాడు. అందరూ దేవుని సన్నిధికి మానవపూర్వకంగా రావాలి, ఇష్టంగా రావాలి. దేవునికి ఇచ్చే కూడా మానవపూర్వకంగా బలవంతంగానో సనుకుంటానో చేయకూడదు. మానవపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. చాలా మంది దేవుని మందిరంలో లేని ఆనందం బయట చాలా సంతోషంగా జీవిస్తుంటారు. దేవుని మందిరంలో ఎంతో భారం, బరువు ఎంతో మనసులో ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. అది అలా కూర్చొని అలాగే వెళ్ళిపోతున్నారు. దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఒక సంతోషాన్ని, నిజమైన సంతోషం దేవుని మందిరంలో అనుభవించలేకపోతున్నారు. అది ఎప్పుడు జరుగుతుంటుందంటే హృదయంలో ఏదో దాగి ఉన్నప్పుడు. అసలైన సంతోషాన్ని దేవుని సన్నిధిలో అనుభవించుకుని వెళ్ళిపోవటం ఏంటంటే ఏదో హృదయంలో దాగి ఉన్నప్పుడు. అది వదిలేసుకుంటే, ఆ ఒక్కటి తీసేస్తే, నేను ప్రార్థించాడు, దేవుడు మలుపు వైపు వెళ్ళింది. దేవుడి చూపు ఒక దెబ్బ కొట్టాడు. చూడండి, బిలాము కూడా ఒక దెబ్బ కొట్టే రూట్లో పెట్టింది కదా. మొన్న బుధవారం నుంచి సిరియా రాజు ఇస్రాయేల్ రాజు మీదకి వెళ్తున్నాడు, యుద్ధానికి మాటకి వెళ్తున్నాడు. ఎక్కడున్నాడో అది తెలిసిపోతుంది. ప్రవక్త చెబుతున్నాడు, అసలు ఇస్రాయేల్ రాజులో ఎవరున్నారు? వాళ్ళు అంటున్నారు, రాజా ఇస్రాయేల్ రాజులో ఎవరు లేరు కానీ వారిలో ప్రవక్త ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు అయి ఉండాలి. ఆ వ్యక్తి నీ ఇంట్లో ప్రార్థన చేసే వ్యక్తిగా, తల్లి గారు, తండ్రి గారు, సహోదరు గారు, సహోదరిగా కావాలి, ఎవరో బిడ్డగానే నువ్వు ఉన్నట్లయితే ఇదిగో వాళ్ళు తెలిసిపోతుంది. అక్కడి నుండి దాగుతున్నారు, తప్పించబడుతున్నారు. ఆ శోధనకి, ఆ వేదనకి లోనవ్వకుండా ఆయన కానీ పట్టుకుంటే మనం అందరం అవులగా ఈ సైన్యమంతా మనం జయిస్తాం అని చెప్పి వెళ్ళగానే ఆయన అట్లా సమీపించగానే కళ్ళు కనపడుతుంది. అందరు సైన్యం తగులుకుంటుంటారు. ఎలీషా ప్రవక్త, ఇదిగో మీరు రావాల్సిన మార్గం కాదు, పట్టణం కాదు, నా ఎమ్మటి రాండి, ఆయన్ని పట్టి బంధించాలని వచ్చారు ప్రవక్త. ఆ ప్రవక్త వీళ్ళని చేపట్టుకొని నడిపించగల సర్వశక్తి గలదే. హల్లెలూయా. అలాంటి కార్యం చేశాడు. తీసుకెళ్ళి దొరికాడు కదా, ఇతను చంపేద్దాం, ఇతన్ని ఏదైనా చేసేద్దామని చెప్తుంటే ఎలా చేస్తావా? అలా చేయకూడదు, తప్పు. వాళ్ళకి భోజనం పెట్టి రావు సెలవు పొంది అతను
అసిరియన్లు ఇశ్రాయేలు మీదకి రావటానికి ఇంకా మానేశారట. హల్లెలూయా హల్లెలూయా. ఒక శోధన జరిగిందంటే దాని ద్వారా మేలు జరుగుతుంది. మా సేవ అనుభవం. ఒక గృహానికి వెళ్ళి అక్కడ బాధపడి వచ్చామంటే మరొకసారి ఏం చేస్తారంటే వాళ్ళు మరలా వారిని ఎలా నడిపిస్తారో తెలుసా? వారి పిల్లలు కూడా మేలితే వారు ఆశ్రద్ధ వహిస్తే ఎలా చేస్తాడంటే దేవుడు మీరు ఎప్పుడు వస్తారు ఫోన్లు చేసినంతగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఫోన్ చేసినంతగా ఒక టైం ఇవ్వండి మాకు. అలాంటి కార్యాలు ఇక్కడ మనం గమనించినట్లయితే యోనా 3 రోజులు తిరిగి ప్రార్థన చేశాడు. దేవుని మనసును మార్చు. దేవుని స్తోత్రం. అందరూ నిద్రభారం దేవుని వాక్యం రికార్డింగ్ అవుతుంది. ఇవి మేము చెప్పినవి మీరు తర్వాత వెళ్ళినప్పుడు నిజంగా దేవుడి విషయాలు మాట్లాడినట్టుగా ఉంటుంది. అందుకే మేము వినటానికి కొన్నిసార్లు అవి ఇతరులకు ఉపయోగపడాలి. మనం చేసిన భక్తి, ప్రార్థన, విశ్వాసము, దేవుని మాటలు ఏం చేయాలి? మన వరకే కాదు ఇతరులకు ఉపయోగపడాలి. అందుకే ఎక్కువ ప్రార్థిస్తున్నాడు కదా రాత్రి దయచేసిన వాక్యం. అయ్యా నన్ను ఆశీర్వదించి సరిహద్దుని విశాలపరిచి నీ హస్తం నాకు తోడుగా ఉంచి నీ ఏ కీడు నన్ను రాకుండా తప్పించి నడిపించాయని ఎక్కువ ప్రార్థిస్తున్నాడు కదా. అవును, నువ్వు స్వార్థలు తెలుసుకొని మట్టిగా ఉంటే కాదు, కానీ నీ హృదయాన్ని దాటుకుని వెళ్ళిపోవాలి. ఆ సాక్ష్యం హల్లెలూయా. నీ ఇంటిని దాటుకొని వెళ్ళిపోవాలి, గ్రామాలను దాటుకొని వెళ్ళాలి. అదే దేవుడు కోరుతున్నాడు. సరిహద్దుని విశాలపరిచి రాజయ్య గారు ప్రార్థన చేసేవాళ్ళు వచ్చి, అయ్యా ఈ చర్చి గుడారపు తలుపులు పొడిగించయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు. గుడారపు తలుపులు పొడిగి అంటే ఈ చర్చి పెద్ద చర్చి అవ్వాలయ్యా, అంతమందిని నడిపించు. సరిహద్దులు విశాలపరచంటే సరిహద్దులు అంటే హద్దులు ఇంకా పెంచాలి. హల్లెలూయా. సరిహద్దు విశాలపరచదు. కుటుంబంలో కూడా సరిహద్దు విశాలపరచబడాలి, సంఘంలో విశాలపరచబడాలి, ఆత్మీయ జీవితం విశాలపరచబడాలి, మన గ్రామంలో మన సాక్ష్యం ద్వారా విశాలపరచబడాలి. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. చూసావా, 21,000 మంది కోసము ఒక్క వ్యక్తిని మానించలేదు. ఇంతమంది ప్రార్థన చేస్తే ఎన్ని మేలు చేస్తారు చెప్పండి, ఎంత కార్యాలు చేస్తారు చెప్పండి. ఎంతమంది ఒక్కొక్కరికి స్వార్థ చెప్పిన ఎంతమంది వస్తారు చెప్పండి. దేవుని స్తోత్రం. సంవత్సరమే కాదు 6 నెలలు తిరిగి వచ్చి ఇదంతా నిండిపోతుంది. ప్రభుత్వం దేవుడు ఇలా వేసుకెళ్ళి దాన్ని ఒక సేవకుడు ఉన్నాడు కొత్తపాటు. వాళ్ళు విశ్వాసాలు చెప్తారు, ఒక్క ఆత్మని తీసుకొస్తేనే నెలకి నువ్వు రా దేవుని సన్నిధికి. ఏమంటాడు? ఒక్క ఆత్మని, ఆత్మ కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రయాసపడతావో, దేవుని మాటలు ఆ వ్యక్తికి చెప్తావో, లేకపోతే దారి ఖర్చులు ఆ వ్యక్తికి తీసుకొస్తే ఎలా కలిగి నాకు నేను వచ్చేది నీ ద్వారా ఒక ఆత్మ దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. ఈ తీర్మానం కరెక్ట్ అంటారా లేకపోతే కరెక్ట్ కాదంటారా? అదే మాట మీకు చెప్తే ఒక్క ఆత్మ తీసుకొస్తేనే రమ్మన్నారు చర్చి, కానీ ఇంక మనం తీసుకెళ్ళగానే మానేద్దాం కదా. ఒక్క ఆత్మ దేవుడు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఒట్టి వాటిలో మోసపోతాం, కానీ దేవుడి మాటలో మనం గెలవలేం. ఒట్టి వాటిలోనే మోసపోతాం. అవి ఇవి మనల్ని దేవుని మాట ఒక్క మాట చెప్పి వాళ్ళని మనం నమ్మించి వారిని తీసుకురాలేకపోతాం.
అదే మనలో ఉన్న బలహీనత. ఈ వ్యక్తి లేడు అంత సచ్చరించాడు. 6వ వచనం ఆ సంగతి నీవే రాజులకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజు వస్త్రం తీసివేసి గోను కట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాడు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. చూడండి, యోనా ఇక్కడికి రాకపోతే నినివే రాజు ఎలా దిగుతారు చెప్పండి. నినివే మీ రాజు సింహాసనం నుండి దిగే కార్యం అని జరగాల. దేవుని స్తోత్రం. నీ వెళ్ళలేదు కార్యం దశ. కార్యం జరగాలంటే నీవే నీ కుటుంబానికి ఆ యోనా లాంటి వ్యక్తి. నినివే రాజే దిగొచ్చాడు. ఆయన వెళ్ళాడంటే నినివే రాజు దిగకూడదు, పసిబిడ్డలో ఉపవాసం ఉండకూడదు, అందరూ ఎవరు ఉపవాసం ఉండకూడదు, దేవుని ఉగ్రతను సలార్చకూడదనే కదా. అంతగా అది జరగడానికి లేదు. ఎంత కార్యం జరగాలని రాజు వస్త్రాన్ని తీసేసి నిలబడింది ఆయనకి. ఎవరు చెప్పారు ప్రార్థన అంటే ఒకరి జీవితం అందరూ చెప్పుకోరా. నాకు చెప్పలేదు, నేను రాలేదు. ఒక్క మాట పడింది, రాజు సింహాసనం నుండి దిగాడు. దిగాల మనం కూడా. హల్లెలూయా. అనేకమైన ఇచ్చారుల నుండి దిగాలి, పదమనే మేహాముఖం నుండి దిగాలి, నేను క్రైస్తవుడనే గర్వం దిగాలి, నేను ప్రార్థన పడుండి, ఒకవేళ నేను పాటలు పాడతాను బాగా, లేకపోతే నేను సంఘంలో పరిచయం చేస్తున్నాను, ఇదిగో లేకపోతే నాకన్నా ఎవరు లేరు మందిరంలో అనే వాటి విధానం నుండి ఆ భావం నుండి దిగాలి. హల్లెలూయా. ఈ రాజు సింహాసనం నుండి దిగి రాజు వస్త్రం తీసేశాడంట. చూడండి, రాజు వస్త్రం, రాజులకి మంచి శ్రేష్టకరమైన వస్త్రాలు ఉంటాయి. ఆ రాజు వస్త్రం తీసుకొచ్చేసి ఒక గోరు పట్ట దర్శించుకున్నాడు. గోరు పట్ట దేనికి సదృశం? విచారానికి గుర్తు, కన్నీటికి గుర్తు, ప్రార్థనకు గుర్తు అని. మరి దేవుడికి గోను పట్టు కట్టుకుని నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? వస్తుందా రాదా? రాదు నిద్ర. గోను పట్టు ధరిస్తే గోను పట్టు ఏం తెలుసా? ఇచ్చారో గుర్తు. గోను పట్టు ధరించుకుని రాణి ఎదుటి నిలబడ్డాడు. ఏ రాణి? ఎక్కడికి ఉన్నారు? ఎస్తేరు కనపడ్డాడు. గోనె పట్ట ధరించుకొని బ్రతికాయి. వాక్యం వింటున్నదా? వదిలేస్తున్నారా? వస్త్రాలు కనిపించింది రాయి. వస్త్రాలు మాకు అవసరం లేదు, యూదులు సంహరించబడిపోతున్నారు, ఆ యూదుల్లో నువ్వు కూడా ఉన్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పారు. చూడండి, ఏది కావాలో అది కావాలి. ఆ సమయం ఇచ్చారు. ఎందుకు? యూదులందరూ విడుదల పొందారు. రాజు ఎందుకు కట్టుకున్నాడు? యూదులందరూ ఏం కావాలి? వారు దుర్మార్గత నుండి విడిదించబడాలి. ఈ దుర్మార్గము ఆర్పివేయబడి దేవుడు దయ దిగాలి అని చెప్పి చెప్పగానే నినివే రాజు, ఆ యోనా ఎవరు? ప్రవక్త, సేవకుడు. రాజుకి పవర్ ఉంటుందా? ఒక మనం పొరుగు నుంచి ఏదో చెప్పిన వాళ్ళు పవర్ ఉంటుందా? పొరుగు వాడుగా నువ్వెందుకు, మమ్మల్ని కూడా మీది ఊరు కాదు అన్నారు. మీది ఈ ఊరు కాదు, నిజంగా మాది ఈ ఊరు కాదు, యేసయ్య పరలోకం, పరదేశంలో మాత్రమే ఈ లోకంలో దేవుని పని చేస్తున్నాము, ఆయన చేతిలో వాడబడినల్లా వాడబడతాం. ఈ లోకంలో కొన్ని ఆత్మలు దేవుని కోసం సిద్ధపరుస్తాం. మీరైనా మేమైనా కావచ్చు. దేవుడు వచ్చినప్పుడు, దేవుడు అందుకున్నప్పుడు ఆయన చెంతకి వెళ్తాం. హల్లెలూయా. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతము కాదు. ఇది మా ఊరు, మా పల్లి, మా వీధి, మేము, మా ధనము, మా కొండ, ఇవంతా చూసుకుంటే అవి పరలోకానికి తీసుకెళ్ళవసమా?
ఒక దేవిని యథార్థత. రాజుకి ఎంత ఉంటుందో చెప్పండి. ఆయన ఒక పొరుగువాడు చెప్పిన మాట విని విధేయుడై దిగబడ్డాడండి. దేవుని స్తోత్రం. ఈరోజు దైవజనులు ఒక మాట చెప్తే వింటున్నావా? ఒక మాట సమూహంలో ప్రకటన చేస్తే వింటున్నావా? ఇదే విధంగా ఉన్నాము మనం. ఆ మాట వినాలి. ఓ సహోదరు చెప్పింది, మా సేవకుడు ఒక్క మాట పెదవులను జారి చేస్తే చాలు సర్వంతా స్పందిస్తాం. ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి, స్వార్థైనా, ఏదైనా పంచైనా, ఆలయం కట్టాలన్నా, ఏదైనా నేను స్పందించబడతాను. ఒక సహోదరు ఉండేది, అక్క పరిశీలన ఉన్నప్పుడు తప్పకుండా ఫోన్ చేయాలి. మేము ఫోన్ చేస్తే తప్పకుండా వచ్చేది. ఈరోజు ఫోన్ చేసి పరిచయం ఉంది రానంటే రావట్లా, కరిగిపోయాడు. ఏ స్థితిలో ఏ పనైనా అట్లా పెట్టు. ఏదో ఒక సమయం ఓ దైవజనులు పని అప్పగించారు. ఎవరికంటే వాళ్ళకి అప్పగిస్తారా? అప్పగించాడు. యోనాకి ఆయన టాలెంట్ ఉంటేనే అప్పగించాడు దేవుడు కదా, లేకపోతే ఇంకొకరిని పంపించేవాడు. లేకపోతే ఒక దెబ్బ కొట్టి మళ్ళా పంపిస్తున్నాడు ఆడికి శోధనిచ్చి. అంత నేను ప్రార్థించినప్పుడు నీవే రాసు కూడా సింహాసనం దిగి ఆయన ప్రార్థిస్తున్నాడు. తాను మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని ప్రత్యేకపడి మనం లైన్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏమీ పుచ్చుకోకూడదు. హల్లెలూయా. రాజు మంత్రులు ఊరి పట్టుకట్టుకు వినిపిస్తున్నాడు. దేవుడు మనసు మార్చుకునేమో మనం అందరం ఇవో మనుషులందరూ ఏది పుచ్చుకోకూడదు. మీరు బూడిదలో కూర్చొని మరియు రాజుని తాను తన మంత్రులను ఆజ్ఞగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని ప్రత్యాత్పడి లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొని కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులే కానీ, వ్యక్తులే కానీ, గొర్రెలే కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి మొట్టమొదటి ఏం చేయాలి? దుర్మార్గతని విడవాలి, అబద్ధాలను విడవాలి, అసూయని విడచాలి. 14-15 రకాలు. అసూయ, కోపం, ఈర్ష మనుషులు దేవునికి దూరం చేస్తుంది. దుర్మార్గతని విడవాలి. మొట్టమొదటి కార్యం ఏంటంటే దుర్మార్గతని విడవాలి. పశువులకి మేత వేయకూడదు, వ్యక్తులకి మేత వేయకూడదు, నీళ్ళు పెట్టకూడదు. పసిబిడ్డలకు కూడా పాలి. అందరూ ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకున్నో అని వారు ప్రార్థన చేయగా అందరూ ఆ మాటకి విన్నారు. అయితే అని దూతలు నిలివే పట్టణంలో సాటించి ప్రార్థన చేసి దూతలు వారు సహోదరులను ఊరంతా ప్రార్థన చేసేసి నిలివే ఆ యోనా వారి జీవితం అందరూ ఆ రాజు సెలవు పొంది అందరూ ప్రకటించేస్తే అలాగా నిలివే రాజు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూసి దేవుడు స్తోత్రం ప్రత్యాపడై వారికి చేయదనను మాట ఇచ్చిన కీడు చేయక మారెను. సఫలం కొడదామా? సరే. శాప కడుపులో యోనా స్తుతించెను, శాప కడుపులో యోనా స్తుతించెను, విడుదల పొంది నిలివే చేరెను, విడుదల పొంది నిలివే చేరెను. స్తుతించి పాడి కోటను కూర్చెను, స్తుతుల శక్తిలో మేలుకో పట్టిన స్తుతించి
హల్లెలూయా. విడుదల పొంది నినివే పట్టణమే స్వార్థను ప్రకటించి వారందరూ దుర్మార్గతను విడిచి దేవుని చల్లపరిచి ఆ కీడు మారెను. ఆయన మనసే త్రిప్పుకున్నాడు. దేవుని మనసు. దేవుని స్తోత్రం. దేవుని మనసు త్రిప్పినంతగా వాళ్ళు చెడు నడతలన్నీ మానుకున్నారు. చెడు నడతలు మానుకోవాలి, అబద్ధాలు మానుకోవాలి, సాకులు మానుకోవాలి, గొడవలు మానుకోవాలి, అసూయ మానుకోవాలి. మరి అన్ని కూడా ఆ చెడు పనులన్నీ మానుకున్నప్పుడే దేవుని దయా పట్టణం మీద దిగింది. హల్లెలూయా. నీ కుటుంబం మీద దేవుని దయ దిగాలంటే ఏం చేయాలి? మొదట చెడు నడతలు మానుకోవాలి. చెడు మాటలు, పోకర మాటలు, చిత్ర మాటలు, అసూయలు, దేశాలు, కక్షలు, క్రోధములు, మత్సరములు ఇవన్నీ కూడా ఏం చేయాలి? మానే. నీ కుటుంబం మీద దేవుడు దయ దిగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా మానే. సంఘం మీద దేవుడు దయ దిగాలంటే సంఘమంతా ఐక్యతగా ప్రార్థించాలి. గ్రామం మీద దేవుడు దయ దిగాలంటే మన ప్రార్థనే. మన ఉదయం వారందరూ ప్రార్థన చేసే దేవుడు కర్తను సాగార్చి. హల్లెలూయా. దేవుడు దయాభం మీదకి వచ్చేసి, దేవుడు కృప వచ్చేసి, ఒకవేళ నాయకులు ఎవరైనప్పుడు పైన యుద్ధాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, వచ్చి 4 తారీఖు నెల కూడా 15 రోజులు అంతే, 15 రోజులు కూడా అనేకమే జరుగుతున్నాయి. అవి మారాలంటే మొదట మన హృదయాలను మార్చుకుని దేవుని సన్నిధి కొరకు దేవుని పాదాల దగ్గర పెడితే వారిని ఆయన చేతులు తీసుకుంటాడు. హల్లెలూయా. మన రాష్ట్రం అంతా, జిల్లంతా, మండలం అంతా ఐక్యత కలిగి ఉంటే అంత స్వార్థం పోయే రోజుల్లో ఉన్నాం. అవన్నీ కూడా స్వార్థం నలగొట్టి మనం జయాన్ని పొందాలి. హల్లెలూయా. సంఖ్యలు బిగించారు, స్తుతులు ద్వారా సంఖ్యలు ఇలాగా దేవుని ప్రచారతప్పుడే దేవుడే తన కీడును మార్చుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు, తన హృదయాలను మార్చుకున్నాడు. చూడండి, మనం ఏం చేస్తాం? ఆయన మార్చుకోవాలి, నేను మారను. నినివే పట్టణము అది ఎంత దీవించబడటానికి, దేవుడి సమాధానం ఆ గ్రామం మీదకి వస్తానికి మొదట ప్రజలు మార్పు చెందారు. దేవుడి స్తోత్రం. ప్రజల్లో మార్పును తీసుకొచ్చుకున్నారు. ప్రజలు దేవుడికి ముందుకెళ్ళారు. అయితే ఎలాగా? ఆయన కూర్చొని, నిజంగా తెలుసయ్యా, ఆ ఊరు రక్షిస్తామని నాకు తెలుసు, అందుకే నేను దర్శించుకెళ్ళానని అంటున్నాడు. అయితే అలా ఉన్నాడు. రాత్రికి రాత్రే ఒక స్వరసెట్ను మొలిపిస్తాడు. నేను స్వరసెట్ను మొలిపించి ఆ పందిరి కలిగించి, మరి మధ్యన ఆ స్వరసెట్టు బాగుందనే చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆ స్వరసెట్టు మీద ఏం చేస్తాడు? పురుగును పంపిస్తాడు. ఆ పురుగు చెత్త కొట్టించేసి ఆ ఎండిపోయి ఎండ వచ్చేసింది. ఇంకా దేవుణ్ణి ఇంకా బాధపడిపోతున్నాడు ఆయన. ఎవరు? దేవుడు అంటున్నాడు, ఒక్క సొరసెట్టు నువ్వు మొక్కేలా నీళ్ళు పోయినా ఏమైనా రాత్రి మొలిసింది, పెద్ద అయింది, పందిరిలాగా అల్లిపోయింది. ఆ సొరసెట్టు గురించి నువ్వు బాధపడుతున్నావే. 120,000 మంది కంటే ప్రజలు ఎక్కువ ఉన్నారు ఆ పట్టణంలో. నశించిపోతానే సిద్ధంగా ఉన్నారు, సంహరించబడతానే సిద్ధంగా ఉన్నారు. పాపం ఎక్కువైపోయింది, దోషం ఎక్కువైపోయింది. ఆ ఊరు గురించి నాకు ఎంత బాధ ఉందో చెప్పండి. ఆ ఊరు గురించి నాకు ఇసారం ఉండదా, చింత ఉండదా అని దేవుడు నాకు ప్రశ్న చేస్తాడు. హల్లెలూయా. చూడండి, చిన్న దాని కోసమే మనం బాధపడతాం, కానీ పెద్దది మన ముందు చిన్న దాని కోసమే ఆ చిన్నది చేస్తే పెద్దది ఇస్తాడు దేవుడు. ఒక ముళ్ళు తీస్తే శరీరం అంతా ప్రేరిపోతుంది. కాళ్ళలో ముళ్ళుంటే ఎటు నడవగలవా, ఎటు వెళ్ళగలవా, ప్రశాంతంగా ఉండగలవా? బాగుండదు. మొన్న ఆ పరిస్థితి
పరిస్థితికి అటు ఇటు వెళ్ళి వచ్చేటప్పటికి చాలా బాగా అనిపించేసి చాలా బాగా చూడండి. ఆ రోజు బలారా బాగలేకపోయినా ఆ కూరగాయలు ధరిస్తా ఉన్నా. ఒక్కరోజు నాయన పరిస్థితి అయ్యే వరకు బాగుంది, తర్వాత బాగున్నావు, ఇంక రెస్ట్ తీసుకుంటాం కనుక నువ్వు ఇబ్బంది కదా ప్రార్థన చేసుకుని మొదలు పెట్టేనప్పుడు దేవుడు ఆ బలహీనత ఎటు పంపించేసాడు. దేవుడు స్తోత్రం. దేవుడు నమ్మదగినది, మనమే నమ్మకమైన వాళ్ళే కానే కాదు. ఆయన నమ్మకమైన దేవుడు మనకి పని అప్పగిచ్చాడు, మనందరం ఒక పని అప్పగిచ్చాడు, ఆత్మలు సమకూర్చాలి. మేము ఈ పనిలో మీరు చేసుకుంటూ ఆత్మలు అప్పగి పోయినసారి చాలాసార్లు చెప్పాం సహోదరి, స్వార్థను తిరిగి గడప గడపకి స్వార్థ ప్రకటించే తన పనులు చేసుకుంటాం. అయితే కాళ్ళకి సర్చ్ వచ్చేసింది, అయ్యో కాళ్ళు సర్చ్ వచ్చేసింది, దేవుని పని చేయని కాళ్ళు నాకు ఎందుకు అనుకుందా అని దేవుడు అన్నాడు, నీ చేతులతో ఉత్తరాలు రాసి పంపించా అంటే ఉత్తరాలు రాసింది. కాళ్ళకి ఏ బలహీనత వచ్చిందో చేతులు కూడా అదే బలహీనత వచ్చేసింది. మళ్ళీ అనుకున్నట నీ పని చేయలేని నా బ్రతుకు నా జీవితం ఎందుకు అయ్యాలి. దేవుడు అన్నాడట పెళ్లితో నోటితో ఉత్తరాలు రాసి పంపించాను. చూడండి, నోటితో రాయాలంటే సులభమా? కుడి చేతులైతే రాస్తాం, ఎడ చేతి కూడా అంత అలవాటైన తప్ప. నోటితో రాసే 1500 మందిని నడిపించిందంట దేవుడి మందిరానికి. దేవుడు స్తోత్రం. 1500 మందిని పేరు నోట్లో పెట్టుకుని రాసిన అక్షరాలు దేవుడి మాటలు రాసి పంపించింది. చూడండి, అలాగైతే గడప గడపకి వెళ్ళిన ఆత్మలో ఆ సహోదరిని నడిపించుంటాం. ఉత్తరాలు రాసి ఎంతమందిని నడిపించుంటాం. నీ వంతు నా వంతు నేను నిలబడినప్పుడు దేవుడు 2 సక్సెస్ అయ్యి దేవుని కార్యం జరగడానికి సిద్ధమవుతుంది. హల్లెలూయా. ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆయనకి చేతులు లేవు, కాళ్ళు లేవు, ఒక కాలికి 1 వేలు మాత్రమే ఉంటుంది, దాని పనులు బాగా చేసుకుంటాడు. మరి కోడుకుంటూ నోటితో కొట్టుకొని పోసుకుంటాడు. 1 వేలే, ఆ వేలు పట్టుకొని రాస్తాడు, బైబిల్ రాసుకుంటాడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలోని అతి ప్రపంచ స్వార్థకుడు అయిపోయాడు. చూడండి, ఆయన కన్నప్పుడు ఎన్నో నెలలు వాళ్ళ తల్లి వాళ్ళ బిడ్డ మొక్కం చూడలేదంట. చూడండి, ఆయన తెలియని వారే ప్రపంచంలో లేదు. ఇప్పుడు 3 బిడ్డలు కలిగినాడు. చూడండి, ఆయన తెలియని వారే ఎవరు లేరు. చేతులు లేవు, 2 చేతులు లేవు, ఒక్క కాలికి మాత్రం 1 వేలు ఉంది. ముందు కాలి పాదం కూడా ఉండదు. అక్కడ సభలో నిలబడితే ఇక్కడ నిలబడతాడు, ఇక్కడ నిలబడితే ఆయన గంతులేస్తూ వాక్యం చెప్తాడు. 1000 మంది 1,00,000 మంది మనం వస్తారు. చూడండి, దేవుడు అన్నీ ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. ఈ అవయములు లేక ఎంతో మంది దేవుడు పరిచయం చేసేవారు. హల్లెలూయా. అన్నీ ఉండి కూడా మనం నిలలేము, ప్రార్థించలేము, ఏదో ఒకటి మనకు ముందు వచ్చి ఉంటుంది. ఏమి లేక వాడబడిన వారు చాలా మంది ఎంతో మంది ఉన్నారు. ప్రభు నన్ను దేవుని బిడ్డలారా, యోనా గురించి మనం ఎన్నోని లేదా, ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అయ్యా, నేను తర్సీస్కు ఇదే పట్టణం వెళ్ళాలి, తర్సీస్కి వెళ్తాను టికెట్ తీసుకున్నాను, తప్పు నాదే. ఆ ఊర్లో కష్టాలు బాధలు ఉంటాయని ఆ ఊర్లోకి వెళ్ళాక ఇటు వచ్చాను. అయితే ఇటు వచ్చాను కాబట్టి ఆ శాప్ మింగేసింది. ఎప్పుడు నేను భూమి మీదకి వెళ్తానో లేదో నమ్మకాలు లేదు. ఇనేసి పాసు నన్ను పట్టేసేసింది. భూమి గడిలోనే మూసేసేయి, నేను చనిపోయే తాను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని. అయ్యా, మొక్కుబడులు మొక్కుంటాను, సమర్పించుకుంటానయ్యా. దేవుడికి విధేయుడయ్యాడు ఆయన. హల్లెలూయా. ఆఖరి టైంలో ఆకర్షణము ఒక సహోదరి ఆ జీవితంలో సంతానం కోసం కనిపెట్టి లాస్ట్ ఆఖరి క్షణంలో దేవుడు దర్శించాడు. అందరు ఊరు వాడ అందరు హింసిస్తున్న కాలంలో అసలు ఆధారం లేని సమయంలో ఆఖరి క్షణాల్లో దేవుడు దర్శించాడు ఆ సహోదరుడు. ఆమెకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇలాగ నాకు అవకాశం వచ్చింది, ఇదిగో నీ వైపు తిరగాలనుకుంటున్నానయ్యా,
మళ్ళా అనుకుంటున్నాను ప్రభా నీ మనసు మార్చుకున్నాడు. మరి దేవుడు నినివే పట్టణం మీద తీసుకెళ్ళి పెట్టాడు. ఆ పట్టణంలో ఆ దూతలకి నినివే రాజు చెప్పింది వినపడింది. రాజు కూడా సహితము భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడు స్తోత్రం. రాజు చూడండి, రాజులు దిగుతారా? రాజులకే గౌరవం ఇస్తారు. కానీ విధేయత కలిగిన రాజు, ఆ రాజు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. దేవుడు స్తోత్రం. మరి ఆయన హృదయంలో మార్చుకున్నాడు. చూడండి, రాజు సింహాసనం ముందుగా దిగినంతగా దేవుని ఆ కార్యం చేయాలి. నువ్వు వచ్చావంటే నీ కుటుంబం పట్ల దేవుడి ప్రణాళిక ఎలా ఉంది? ఒక రోజు 2 రోజులు వచ్చి నీ వరకు వస్తాయి ఎంత కాదు. ప్రభా నా ఎడల నీ ప్రణాళిక ఏంటి నెరవేర్చు, చూపించు, తెలియజేయను. అడుగు దేవుడి దగ్గర, కూర్చో పాదాల దగ్గర. దేవుడు తప్పకుండా దాని కార్యాన్ని సఫలం చేస్తాడు. అయితే అలాగా దేవుడి దగ్గర పెట్టినప్పుడు దేవుడు పశువులు మనుషులు అందరూ ఉపవాసం ఉన్నారు. 3 రోజులు ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేసేది. ఇది వేసినట్టు మీదే 3 రోజులు ఏమి కొంచెం మంచిగా టీ తప్ప ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి దేవుడు మొర ఆలకించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ పని మీద వెళ్ళాలి ఉన్నట్టు ఉండి సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా ఫోన్ చేశాడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటే వెళ్ళాడు. ఒక సుశీల్ జరగాలి ప్రభా. 3 సార్లు ప్రయత్నం చేసి అయిపోయింది. కానీ ఒక సుశీల్ కావాలని అడిగేది. దేవుడు వారిని ప్రార్థన చేసుకుంటాడు. దేవుడు వచ్చేటప్పుడు ఆ సుశీల్ నెరవేర్చాడు. దేవుడు హల్లెలూయా. ఆ సుశీల్ నెరవేర్చి దేవుడు ఇంకా ఉన్నానని ఒక రుజువు నమ్మకాన్ని దేవుడు ఇంకనూ తెలియపరిచాడు. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆయన ఇదిగో నేను ఎలాగా ప్రార్థిస్తున్నానని చెప్పి ప్రకటించి 3 రోజుల ఊరంతా తిరిగేసి చర్చించి ప్రార్థించి ఇంకా ప్రార్థన చేసి అందరూ ఒక రోజు ఉపవాసం ఉండాలి. అందరూ దేవుని మనసు తిప్పబడింది. అయితే ఇదిగో చింతాక్రాంతి కూర్చున్నప్పుడు ఇదిగో దేవుని మాట వెళ్ళేదానికి ఇదిగో 120,000 మంది అన్న జనం ఉన్నారు. చూడండి, నీ ఒక్కరికే కాదు, అనేకుల కోసం ప్రణాళిక, ఒక వేదిక, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన నీ వెడల ఏదో దాసి ఉంచిన మేలు కోసం నువ్వు చూసినప్పుడు తప్పకుండా నీ జీవితం నా జీవితాన్ని నెరవేర్చుతుంది. దేవుడు కృప సమాధానం అనేకులు దయచేయగా ప్రార్థించుకున్నాం. దేహం తగ్గించి ఆహారమితం చేసి మాటలు మానేసి బలముత వెనగాలి. దేహం తగ్గించి ఆహారమితం చేసి మాటలు మానేసి బలముత వెనగాలి. ప్రార్థించు వరమనీయమా, పేర్కొనే ప్రార్థించే వరమనీయమా, నిద్రపోక ప్రార్థించే వరమనీయమా, పేర్కొనే ప్రార్థించే వరమనీయమా. నిద్రిస్తే విరోధి కలుపు చల్లెను, మరచిన విరోధి నిద్రిస్తే విరోధి కలుపు చల్లెను, మరచిన విరోధి చేయకు. నిద్రపోక ప్రార్థి వరమనీయమా. సౌలో శరలో ప్రతించాలి, సౌలో
సంకెళ్ళగాని ఎదిరిస్తే విరోధి కలము చల్లెను మరచిన యోగి జయము ఎదిరిస్తే విరోధి కలము చల్లెను మరచిన యోగి జయము దీక్షతో ప్రార్థించాలి ఎదిరిస్తే విరోధి కలము చల్లెను మరచిన యోగి జయము దానియేలువలే స్తుతించి ప్రార్థించాలి దానియేలువలే స్తుతించి ప్రార్థించాలి సంకీర్తనగాలి సింహాల భూములు ప్రతిదినం కట్టివేయాలి సింహాల నూలను ప్రతిదినం ప్రార్థించు ప్రార్థించుదామా స్తోత్రం 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 స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.